ఒకటేనండి గవర్నమెంట్ రెడ్డి గారు వచ్చేసి సంజయ్ రెడ్డి గారు మీ వాయిస్ క్లారిటీ లేదు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా దానికి ఇప్పుడు తీసుకెళ్ళమని చెప్తారు. బట్టలు ఇచ్చి మనకి మున్సిపల్ పే చేయాలి, లేకపోతే లాఠీ చార్జ్ చేయమని ఇలా చెప్పాను. ఒకటే పెట్టుకుని ఇంకొకటి ఈ సత్యవతి గారు చెప్తున్నారు, అసలు నేను అడిగిన సవాలని చెప్పలేదు. ఏం చేసి చెప్పకూడదు. తెలంగాణ రైతులకు అన్యాయం జరిగింది, మన దగ్గర చచ్చిపోతే వాళ్ళకి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారికి డబ్బులు ఇవ్వలేదు. కేసీఆర్ గారు మహారాష్ట్రలో చెక్కులు ఇచ్చారు. సమాధానం చెప్పానండి. ఆ ప్రభుత్వం అట్లా చేసిందని చెప్పేసి మిమ్మల్ని తెచ్చుకున్నారు. మీరు ప్రజాపాలన అందిస్తానని చెప్పేసి చెప్పారు, మార్పు అని చెప్పారు, 1000 హామీలు ఇచ్చారు, 100 హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు ఇచ్చారు, ఒక్కటి కూడా నెరవేర్చలేదని చెప్పేసి ప్రజలు అడుగుతున్నారని చెప్పి నేను ప్రజల పక్షాన్ని మాట్లాడుతున్నా. మాట్లాడినప్పుడు మాట్లాడలేదు. విను, నువ్వు మంచిగా విను. నాకు దమ్ము లేదంటే నాకు ధైర్యం, దమ్ము చాలా ఉంది, ధైర్యం ఉంది కాబట్టి పాటలు మారు. నాకు దమ్ము లేదు కాబట్టి ఇల్లనే ఉంది. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు సంధ్యక్క. 4 పార్టీలు మారొచ్చిన ఆయన కింద ఎందుకు పని చేస్తున్నావు? నీకు అంత రోషం ఉంటే నువ్వు సొంతంగా పెట్టుకో, సొంతంగా పార్టీ పెట్టుకో. వస్తాడు వచ్చిండు. నేను అడగలే. నేను లేని బీఆర్ఎస్ లో లేనక్క, అప్పుడు నేను పీడిఎస్సీ విద్యార్థి సంఘంగా ఉద్యమం చేసినప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీలో లేను. బీఆర్ఎస్ కు నాకు సభ్యత్వం లేదు. తెలంగాణ ఉద్యోగాల్లో ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీలో లేడు. ఇప్పటి వరకు నీకే తెలియదు, బీఆర్ఎస్ అనేది టీఆర్ఎస్ పార్టీ తెలియదు. ఈ దీని గురించి కూడా నువ్వు మాట్లాడతావు, మీరు మాట్లాడతారు. మరి బీఆర్ఎస్ పార్టీ అక్క, బీఆర్ఎస్ అక్క మాది. టీఆర్ఎస్ పార్టీ అయితేనేమో 25 సంవత్సరాలు, టీఆర్ఎస్ పార్టీ లేదు. టీఆర్ఎస్ పార్టీ సెలవు వేసుకుంటారు. మీరు అన్ని పెట్టుకొని గురింజా నేను ఎర్ర ఉన్నా చెప్తుంది. మీ అసలు ఆయన ఏమో కావాలకి వెళ్ళాడు. మరి అన్ని కరెక్ట్ చేస్తే రైట్ సంజయ్ రెడ్డి గారు అదే చెప్తున్నారు సత్యవతి గారు. కాబట్టే మమ్మల్ని పక్కన పెట్టిరు, మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చుకున్నారు. మీరేం చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఓపెన్ గా రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్తున్నారు, కేసీఆర్ నాకు మూసిపెట్లే, 2,000 కోట్లు అప్పులు చేయలేదు, మన దగ్గర ఉన్నాయి, నాకు అప్పు పుట్టలేదు, దాని కూడా ఎడిషన్ చేస్తున్నారు. మరి ఆయన చివరికే తెచ్చిపెట్టాడా? ఉన్నది చెప్తుండు. ఇలా ఉంది పరిస్థితి. మాకు 2,00,000 కోట్ల అప్పులనే చెప్పారు. మేము వచ్చి ఓపెన్ చేసి చూస్తే 7.5 లక్షల కోట్ల అప్పు ఉంది. మనం మెల్లిమెల్లిగా ఇచ్చిన హామీలను ప్రింట్ చేస్తాం. అదే మన మన అధికారంలో ఇస్తారు, ఇవ్వకపోతే ఇస్తారు. దానికి బాధ అంతేందుకు అపాధి పడుతున్నారు. నేను అనేది ఏంటంటే, మీరు చేసిన తప్పులని మీరు ఒకసారి నెమరేసుకోండి. ఎదుటోని మనం ఇలా పెట్టి చూపిస్తే 4 ఏళ్ళు మనం చూపిస్తే ఓ బడా 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 మనం ఏదో టీఆర్ఎస్ పార్టీని పుట్టి టీఆర్ఎస్ పార్టీని పెరిగినట్టుగా మాట్లాడతా కాదు. టీఆర్ఎస్ పార్టీలో పుట్టి పెరిగినోడు ఎవరు లేరన్నా, ఎప్పుడో బయటకు వెళ్ళిపోయి ఉద్యమకాలు ఎవరు లేరన్నా, టీడీ పోటీనే నేర్చుకున్నారు. మనం ఎవరమైనా మీరు అన్నగా రేవంత్ రెడ్డి గారికి వస్తే సీఎం ఇచ్చి ప్రజలు ఇచ్చారు. ఒకసారి కొడంగల్ ఓడగొడితే మల్కాజ్గిరి ప్రజలు ఆశీర్వదించారు. మళ్ళీ కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి గారు అయ్యారు. దొడ్డిదారుల కవితమ్మలాగా ఎమ్మెల్సీ తెచ్చుకోలేదు. ఇవన్నీ ఎప్పుడైనా ఒకటి అనేటప్పుడు నాకు ఆలోచించు. నాకు దమ్ము ధైర్యం గురించి చెప్పక్కర్లేదు, నా గురించి అందరికీ తెలుసు. నేను దమ్ము ధైర్యం లేకపోతే నేను ఈ ముందరికే రాను. నేనేం దొంగతనం చేయలేదు, నేను రౌడీజం చేస్తలేదు. సరే సంజయ్ రెడ్డి గారు, ఇప్పుడు పెట్టిన అందాల పోటీలకు మొత్తము ప్రభుత్వం నుంచి ఎంత ఖర్చు అవుతుందండి? అవునండి, మీరు చెప్తున్నారు కదా, ఇంత ఖర్చు పెట్టారు అంత ఖర్చు పెట్టారు అనే కదా లెక్క మీకే తెలుసు కదా. మేము ఏదైనా చెప్పినా కూడా మీరు విన్నారు కదా. సరే మీ లెక్క మీరు చెప్పండి. మేము ఎట్లాగో వినలే కానీ మామూలుగా మీరు చెప్పండి, మీ లెక్క మీరు చెప్పండి. మీకు ఉంటుంది కదా లెక్క. విజిత గారు వినండి, ఇవాళ 333 యూట్యూబ్ ఛానల్స్ కానీ దాన్ని కేటీఆర్ గారు తీసుకున్నారు. వాళ్ళు అడితే చెప్తారు, మమ్మల్ని అడితే చెప్పాం. ఇంకొకటి, ఈ సర్కార్ గారు అంటున్నారు కదా కాలు గడిచిరు అని, మేమందరం అన్ని అడిగిచ్చినారు కానీ అమ్మాయి తీసుకురండి వచ్చి కేసు పెట్టిరండి. మరి ఆ అమ్మాయి మరి మీరే గడిపించినామా, బిఆర్ గడిపించిరా, లేకపోతే టీఆర్ఎస్ గడిపించిరా,
కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కడగాలి అంటే రేవంత్ రెడ్డి భార్య ఇంటికి వాళ్ళ ఇంటికి పోతే కడుగుతారు. రేవంత్ రెడ్డి ఒక సీఎం భార్య వదలపోయి ఇష్టానుసారం ఒక మహిళలు మనం అనుకుంటున్నాం అంటే నేను చెప్పిన ఇవాళ సాంప్రదాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీసుకురాలి. ఎప్పుడైనా ఆనాటి కాలం నుంచి వస్తుంది. ఒక పోటీలు మన దేశానికి వచ్చిన మహిళలు అభివృద్ధి ఖర్చు సాంప్రదాయం ఏదైనా పొరపాటు అక్కడ మీరు అంటున్నారు కదా, మేమే గడిపించినాం అంటున్నారు కదా, రండి అందరం కలిసి వెళ్దాం. మేమే గడిపించినాం, రేవంత్ రెడ్డి గడిపించిండు, లేకపోతే రేవంత్ రెడ్డి భార్యనే గడిపించింది, సీతక్కనే గడిపించింది అంటే రండి వచ్చి మనం అడిగే రైట్ మనకి లేదా? ఆ మహిళని అడుగుదాం, మీరు కావాలని మీరే అడిగిరా మేము గడిపించినామని. దాన్ని పట్టుకొని ఓ రాద్ధాంతం చేసి ఇలా ఆగిపోయే టేబుల్ అలాగా మాట్లాడతారు. వీళ్ళు మాట్లాడతారమ్మా ఇలా కుటుంబం మనకి అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ కుటుంబమే ముందు వచ్చి కూర్చుంది. మరి బతుకమ్మ కానీ ఏ ప్రోగ్రామ్ అయినా అడగలేదు. రైట్ సరే సంజయ్ రెడ్డి గారు, బతుకమ్మ గురించి వచ్చింది కాబట్టి ఇదే నేను అడుగుతాను. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు పంచింది తెలంగాణ ప్రజలకి. అప్పుడు ఆ చీరల్ని కేసీఆర్ బిడ్డ ఇట్లాంటి చీరలు కట్టుకుంటుందా? వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే ఇట్లాంటి చీరలు కట్టుకుంటారా? వాళ్ళ మహిళలకు ఇట్లాంటి చీరలు ఇస్తారా? తెలంగాణ మహిళలకు ఇట్లాంటి చీరలు ఇచ్చిరు, అవమానిచ్చిరు అని. అది ఒక సూరత్ కంపెనీకి చెప్తే అక్కడ జరిగిన మిస్టేక్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. మరి అప్పుడు మీరు ఇంట్లో మహిళలు మాట్లాడేది కదా, కాబట్టి ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళల గురించి మాట్లాడుతున్నారు. అంతే కదండి. అప్పుడు కూడా మేము కవితని బతుకమ్మ గుర్తింపు తెచ్చిందా, కవితకు ముందు కూడా బతుకమ్మని తెలంగాణ ప్రజలు మహిళలు సెలబ్రేట్ చేసుకున్నారు. తెలంగాణ ప్రజల సంస్కృతిలో మహిళల సంస్కృతిలో భాగం బతుకమ్మ అని అప్పుడు కూడా విమర్శించాం. రైట్, అదే ఈవెన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా, ఇదే సంజయ్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా ఆ రోజు ప్రశ్నించారు. కవిత కట్టుకుంటుందా ఇట్లాంటి చీరలను అడిగారు కదా ఆ రోజు. మన ఇంటికి వచ్చిన అతిథి అని మీరు మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైనా అడగొచ్చు, ఆడవాళ్ళు మగవాళ్ళు, ఆడవాళ్ళైనా మహిళా కార్యకర్తలు అడగొచ్చు. సామాన్య మహిళలకి ఒక హోదా ఉంది ఈ రాష్ట్రంలో. వాళ్ళు తెలంగాణ మహిళలు, వాళ్ళకి సంబంధం లేదు దీంతో. వాళ్ళని తీసుకొచ్చి కడిగించొద్దు. ఎట్లా అయితే విందు భోజనాల్లో పాసులు ఇచ్చి కొంతమందిని ఎంపిక చేసి తీసుకెళ్లారో, ఎట్లా అయితే ప్రారంభానికి కొంతమందికి పాసులు ఇచ్చి వీక్షించడానికి తీసుకెళ్లారో, ఈ కార్యక్రమంలో కూడా మీరు కొంతమందిని సెలెక్ట్ చేసుకుని చేయించుకుంటే అది వేరు. సామాన్య మహిళను తీసుకెళ్ళడం, మేము కూలీ ఇచ్చాము 500 కూలీ ఇచ్చామని ప్రకటించడం తప్పు అని మేము చెప్తున్నాం. రైట్. సంజయ్ రెడ్డి గారు, ఫైనల్ గా మీరు ఏమైనా చెప్పేది ఉందా? ఇందాక మీరు అన్నారు కదా బతుకమ్మ చీరలు ఇచ్చినాము మేము అది చేసినాం అంటే మీరేమో సూరత్ అంటారు. స్వయాన కేటీఆర్ గారే సిరిసిల్ల వాళ్ళకి ఉపాధి కోసం చీరలు నేర్పించినాం అని చెప్పిండ్రు. మీరు కూడా లేదు సంజయ్ రెడ్డి గారు, నేను చెప్తాను ఇక్కడ విషయం. చేనేత కార్మికుల కోసమే ఇచ్చారు, కానీ అప్పుడు ఏదైతే లాస్ట్ మినిట్ లో డెసిషన్ తీసుకున్నారో చేనేత కార్మికులు పూర్తి స్థాయిలో తెలంగాణ మహిళలందరికీ అందించే పరిస్థితుల్లో లేనప్పుడు ఒక సూరత్ కంపెనీతో అప్పటికప్పుడు టైఅప్ అయ్యామనే విషయం చెప్పారు. అందుకే చెప్తున్నా, మేము అలాంటి చెక్క పనులు చేయం. మేము పెట్టకుండా ఏం లేదు, దుర్వినియోగం చేయం. ఎన్ని పర్సెంటేజ్ తీసుకుని ఒక్కటే అమ్మా. ఇవాళ తెలంగాణ ప్రజలు 2 సంవత్సరాలు వాళ్ళు ఓపికతో ఉన్నారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ చూసిండు, 10 సంవత్సరాలు చూసిండు. 2 సంవత్సరాలలో మేము మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. మేము చేయకపోతే, మేము ఇచ్చిన హామీని మేము నెరవేర్చుకోకపోతే భార్యకు మీకే కదా ఛాన్స్ వస్తుంది. ఏదంటే మీరు ఎందుకు ఓడిపోయింది, ఒక నిమిషం, మీరు ఎందుకు ఓడిపోయిండ్రు, మీరు ఆత్మపరిశీలన చేసుకొని ఇప్పుడున్న ఎమ్మెల్యేలను పోకుండా వాళ్ళైనా కనీసం ఇప్పుడు 3 ముక్కలాట అయిపోయింది. కవితో పాటు పెడుతుందో హరీష్ మేమైతే చెప్పలేదు, మీడియాలో వచ్చిందే మాట్లాడతాం. కేసీఆర్ గారు అమలు ఇవన్నీ ఎవరు సృష్టిస్తున్నారమ్మా? మీరు ఇప్పటికే క్లారిటీగా బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రజలకు చెప్పండి. తర్వాత వచ్చేసి ఎవరు ఏ పార్టీ గజ్వేల్కి సీఎం గాని రమ్మనండి, అసెంబ్లీకి రమ్మని మాట్లాడమనండి. మీరు ఎందుకు ఓడిపోయారో నెవరేసుకొని గతంలో చేసిన తప్పులు మళ్ళీ చేయమని ప్రజలలో పోయి ఊరటం కల్పియండి. ఓడిపోతేనేమో ఇంట్లో కూర్చుంటారు, గెలిస్తేనేమో బయటకు వస్తారు. అదా లీడరు, అదే పార్టీ ఎలక్షన్. ఓడిపోయినా గెలిచినా ప్రజలలో ఉంటే లీడర్ అంటారు. మనం ఓడిపోయినాం కాబట్టి ఫామ్ హౌస్లోకి వెళ్ళి మనం వెళ్ళామంటే ఇలా సీఎం గారు కాలు గజ కట్టుకొని తిరుగుతున్నారు. ఎవడమ్మా ఇంతకాలం చేసిన సీఎం ఎవరున్నారమ్మా? ఆయన తిరుగుతున్నాడు, ఉన్నాడు. ఆయన ఏమో ఫామ్ హౌస్ కట్టుకోవాలా, ఆ ఇంద్రభవన్ ఇచ్చినా కూడా తీసుకోవాలా. ఆయన ఏమో పెద్దగా దాంట్లో తిరుగుతలేడు. గట్ల ఎప్పుడుంటా ఇప్పుడు కూడా గట్లనే ఉండు. దానికి ఈ వీళ్ళలాగా వెనకంగా 10 కార్లు, ముందలాగా 10 కార్లు